ఏం కష్టం వచ్చిందో తెలీదు. ఎవ్వరితోనూ చెప్పుకోలేదు. తన బాధను తనలోనే దిగమింగుకుంది. చాలా మంది స్టూడెంట్స్ కలల కోర్సుగా భావించే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. మరికొన్ని నెలల్లోనే వైద్య విద్యలో పీజీ పూర్తి అవుతుందనగా తనువు చాలించింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మా నాన్నలకు తీరని గర్భశోకం మిగిల్చి వెళ్లిపోయింది. 10 మంది ప్రాణాలు కాపాడడానికి నేర్చుకున్న వైద్య విద్యను తన ప్రాణాలు తీసుకోవడానికి వాడింది. ఎందుకిలా చేసిందో అర్థం అవ్వక ఆత్మీయులందరూ అల్లాడుతున్నారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై తన కారులో సుల్తానాపూర్ ఏరియాలో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి స్థానికులు గమనించారు. వెంటనే డయల్ 100కు కాల్ చేసి కొన ప్రాణంతో ఉన్న డాక్టర్ రచనారెడ్డిని మమతా హాస్పిటల్కు తరలించారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో నివాసం ఉంటున్న రచనారెడ్డి ఖమ్మం పట్టణంలో ఉన్న మమతా మెడికల్ కాలేజ్లో పీజీ కోర్సు చేస్తోంది. పీజీ ఇంటర్న్షిప్ లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని బాచ్పల్లిలో ఉన్న మమతా మెడికల్ కాలేజ్లో విధులు నిర్వహిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్లో తన కారులోనే అపస్మారక స్థితిలో ఉన్న 25 సంవత్సరాల డాక్టర్ రచనారెడ్డిని రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు గమనించి అమీనాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అంబులెన్స్ లో బాచ్పల్లిలో ఉన్న మమతా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు తుది శ్వాస విడిచింది. కొద్ది రోజుల్లో కోర్సు పూర్తి కానుండగా సోమవారం తన కారులో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ సుల్తానాపూర్ ప్రాంతంలో గమనించారు. వెంటనే డయల్ 100 కాల్ చేయగా అమీనాపూర్ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 4 గంటలకు మరణించింది. ఈ ఘటన ఇంటర్న్షిప్ చేస్తున్న ఆసుపత్రిలో తోటి విద్యార్థుల్లో తీవ్ర విషాదం నింపింది. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురంలో నివాసం ఉంటున్న తన తల్లిదండ్రులు మాత్రం తమ కూతురికి ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో కారులో ఆమె ఒక్కతే ప్రయాణిస్తుందా, మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు ఒత్తిడి తట్టుకోలేక తాను ఈ నిర్ణయం తీసుకుందా, లేకపోతే తన్ను ఎవరైనా వేధిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కారులో రచనారెడ్డి డ్రైవర్ సీట్లో సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండడం గమనార్హం. చేతికి కెనలా ఉండడంతో విష పదార్థం తీసుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వస్తేనే తాము ఒక నిర్ణయానికి రాగలుగుతామని అంటున్నారు పోలీసులు. రచనారెడ్డి చిన్ననాటి నుంచి చదువులో ఎప్పుడు ముందంజలో ఉండేదని, డాక్టర్ కావడమే తన జీవిత ఆశయమని, ఆ కోరిక పూర్తిగా తీరకముందే పరలోకానికి చేరుకుందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.